హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహబూబ్ బాషా. సో ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఆవశ్యకత. సో ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఒక కారకంగా దోహదం చేస్తుంది. సో ఈ కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఒక ప్రయోగం ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రయోగం ఏమిటంటే మోల్స్ అర్ధపత్ర ప్రయోగం. సో దీనికి మోల్స్ అర్ధపత్ర ప్రయోగం అని ఎందుకు పేరు ఇవ్వడం జరిగిందంటే మోల్స్ అనే శాస్త్రవేత్త సో ఈ ప్రయోగం ద్వారా నిరూపించింది ఏమిటంటే సో కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరమగును అని ఈ అర్ధపత్ర ప్రయోగం ద్వారా వివరించడము జరుగుతుంది. సో ఈ ప్రయోగం ఏమిటంటే మొదట పిండి పదార్థాన్ని తొలగించడానికి మొక్కను 3 రోజుల పాటు చీకటి గదిలో ఉంచాలి. సో ఈ పిండి పదార్థం మొక్కలో ఎక్కడ తయారవుతుంది అంటే పత్రాలలో ఈ పిండి పదార్థం అనేది మొక్కలలో తయారవుతుంది కాబట్టి సో ఇక్కడ పిండి పదార్థాన్ని తొలగించడానికి ఉపయోగించే మొక్కను 3 రోజుల పాటు చీకటి గదిలో ఉంచినట్లయితే సో ఆ మొక్కలో ఉండే పత్రం లోపల ఉండే పిండి పదార్థం అనేది తొలగిపోవడము జరుగుతుంది. దాని తర్వాత ఒక వెడల్పు మూతి గల గాజు సీసాను తీసుకొని ఆ గాజు సీసా లోపల పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణము లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ బిళ్ళలను ఉంచాలి. సో దీనికి చీల్చబడిన రబ్బర్ బిరడను బిగించాలి. సో బిరడలో కూడా ఒక చీలికను ఏర్పాటు చేయాలి. ఆ చీలిక సహాయంతో సగభాగము పత్రాన్ని మొక్క యొక్క సగభాగాన్ని వెడల్పు మూతి గల గాజు సీసాలో కూడా మిగతా సగభాగాన్ని బయటి వైపు వచ్చే విధంగా ఈ రబ్బర్ బిడలో కూడా ఈ పత్రాన్ని అమర్చాలి. అంటే సగ భాగ పత్రాన్ని గాజు సీసాలో కూడా సగ భాగ పత్రాన్ని గాజు సీసా వెలుపల వైపు అమర్చాలి. సో ఈ విధంగా అమర్చిన తర్వాత కొద్ది గంటలు సో దీన్ని వదిలిపెట్టాలి. ఈ ప్రయోగాన్ని వదిలిపెట్టాలి. కొన్ని గంటల తర్వాత ఈ మొక్క నుంచి ఏ పత్రాన్ని అయితే ఈ వెడల్పు మూతి గల గాజు సీసాలో కూడా ఉంచడం జరుగుతుందో సో ఆ పత్రాన్ని తొలగించి మనం ఇక్కడ ఒక ద్రావణం సాయంతో మనం నిరూపించడం జరుగుతుంది. ఏంటి? సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది కిరణజన్య సంయోగ క్రియకు చాలా ముఖ్యమని తెలియజేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏ విధంగా తెలియజేయడం జరుగుతుందంటే ఇక్కడ పత్రం వెలుపలి వైపు సగభాగము లోపలి వైపు సగభాగం ఉంది కాబట్టి పత్రం యొక్క భాగము. సో ఈ పత్రం అనేది గాలిలో ఉండే CO2ను గ్రహిస్తుంది. సో గాలిలో ఉండే CO2ను ఈ పత్రం గ్రహించడం ద్వారా ఏ పత్రం అయితే వెలుపలి వైపు ఉందో ఆ పత్రం అనేది కిరణజన్య సంయోగ క్రియను జరుపుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఏ పత్రం అయితే ఈ గాజు సీసా లోపల ఉందో ఆ పత్రం అనేది పిండి పదార్థాన్ని తయారు చేసుకున్నది. ఎందుకు అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే పత్రంలో కూడా ప్రవేశిస్తుందో దేని ద్వారా ప్రవేశిస్తుంది? ఇక్కడ పత్రం అంచు చుట్టూ మన రంధ్రాల వంటి నిర్మాణాలు ఉంటాయని చెప్పినాం. ఆ రంధ్రాలనే పత్ర రంధ్రాలని చెప్పినాం. సో లాస్ట్ క్లాస్లో మనము బెల్జార్ ప్రయోగం చేసినాము. సో బెల్జార్ ప్రయోగంలో కూడా ఈ పత్ర రంధ్రాల ద్వారా వాయువుల వినిమయం జరుగుతుందని చెప్పడం. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడుదల కావడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వైపు ఉండే కార్బన్ డైఆక్సైడ్ను లోపలికి గ్రహించడం, లోపలి వైపు తయారయ్యే ఆక్సిజన్ బయటికి విడుదల చేయడం జరుగుతుంది. దేని ద్వారా జరుగుతుంది? ఈ వాయువుల వినిమయం అంటే పత్ర రంధ్రాల ద్వారా ఈ వాయువుల వినిమయం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ పత్ర రంధ్రాల ద్వారా ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది పత్రాల లోపల ప్రవేశించి ఆ పత్రం లోపల పిండి పదార్థం అనేది తయారు కావడము జరుగుతుంది. సో ఇక్కడ
ఏ పత్ర సగ భాగం అయితే బయటి వైపు ఉంటుందో ఆ బయటి వైపు ఉండే సగ పత్ర భాగంలో కూడా పిండి పదార్థం అనేది తయారు కావడం జరుగుతుంది. మిగతా సగ భాగము గాజు సీసాలో కూడా ఉంటుంది కాబట్టి ఈ గాజు సీసాలో కూడా ఉండే ఈ పత్రంలో కూడా ఎటువంటి పిండి పదార్థం అనేది తయారు కావదు. ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ ను పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది పీల్చుకోవడము జరుగుతుంది. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా KOH యొక్క ఉపయోగం ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్ ను గ్రహించే శక్తి అనేది ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది కాబట్టి ఈ పత్రంలో కూడా ప్రవేశించబడ్డ కార్బన్ డైఆక్సైడ్ ను పొటాషియం హైడ్రాక్సైడ్ పీల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గాజు సీసాలో కూడా ఉండే సగ పత్ర భాగం అనేది ఎటువంటి పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడము జరగదు. ఏ సగ పత్ర భాగము ఈ గాజు సీసా వెలుపల వైపు ఉంటుందో ఆ సగ భాగం అనేది పిండి పదార్థాన్ని తయారు చేసుకోవడము జరుగుతుంది. ఇటువంటి పత్రాన్ని తీసుకొని బయటికి తీసుకొని మనం అయోడిన్ ద్రావణాన్ని ఈ పత్రంపై వేసినట్లయితే ఇక్కడ ఈ పత్రం యొక్క రంగు అనేది మారడం జరుగుతుంది. ఏ విధంగా మారంటే నీలి నలుపు రంగుగా మారుతుంది. మిగతా ఏ భాగం అవుతుందో ఆ భాగం వర్ణరహితంగా ఉంటుంది. ఈ భాగం ఎందుకు వర్ణరహితంగా ఉంటుందంటే ఈ భాగంలో కూడా ఎటువంటి పిండి పదార్థం తయారు కాలేదు. ఎందుకు ఈ పిండి పదార్థం తయారు కాలేదు అంటే ఇక్కడ ఈ పత్రంలో కూడా ప్రవేశించబడ్డ కార్బన్ డైఆక్సైడ్ ఏ ద్రావణం పీల్చుకుందంటే KOH లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ పీల్చుకోవడం జరిగింది. కాబట్టి ఈ సగభాగం అనేది ఎటువంటి పిండి పదార్థాన్ని తయారు చేసుకోదు. కాబట్టి ఈ సగభాగం అనేది వర్ణరహితంగా ఉంటుంది. మిగతా సగభాగం ఏదో అది నీలి నలుపు రంగుగా ఉంటుంది. ఈ విధంగా అయోడిన్ ద్రావణాన్ని తీసుకొని కూడా మనం ఈ పత్రంలో కూడా పిండి పదార్థం తయారవుతుంది లేదా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ సగభాగము పిండి పదార్థం తయారు కావడం జరిగింది. మిగతా సగభాగము వర్ణరహితంగా ఉంది కాబట్టి ఈ ప్రయోగాన్ని అర్ధపత్ర ప్రయోగం అని పిలవడము జరిగింది. ఈ అర్ధపత్ర ప్రయోగాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరంటే మోల్స్ అనే శాస్త్రవేత్త. కాబట్టి ఆ శాస్త్రవేత్త పేరు మీద ఈ ప్రయోగాన్ని మోల్స్ అర్ధపత్ర ప్రయోగంగా పిలవడము జరిగింది. కాబట్టి ఈ ప్రయోగం ద్వారా ఏమి నిరూపించడం జరిగిందంటే కిరణజన్య పత్రాలలో కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఆవశ్యకతను కలిగి ఉంటుంది అని ఈ ప్రయోగపూర్వకంగా వివరించడము జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక వాయువు. ఈ వాయువు అనేది గాలిలో కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ వాయువు అనేది మొక్కలకు చాలా అవసరం. ఎందుకు ఈ మొక్కలకు చాలా అవసరం అంటే ఈ మొక్కలు గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయి కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది మొక్కలకు చాలా ఆవశ్యకం. కాబట్టి ఈ కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ప్రాముఖ్యత వహించడము జరుగుతుంది. ఇది మోల్స్